హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడలోని కాసా టీవీఎస్ దగ్గర ఉన్నాం అనమాట. మెయిన్గా మనకి రెండు డీలర్షిప్స్ అయితే ఉంటాయి. ఒకటి గారెపాటి టీవీఎస్, ఇంకోటి కాసా టీవీఎస్ అని చెప్పుకోవచ్చు. విజయవాడలో మెయిన్ డీలర్షిప్ అనేది కాసా వాళ్ళదే. చాలా ఎక్కువ షోరూమ్లు అయితే ఉన్నాయి. చాలా వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట ఈ షోరూంలో. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత ఏంటనేది మొత్తం క్లియర్గా ఈ వ్లాగ్లో చూద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోగానే ఒక హోర్డింగ్ అయితే ఉంది, టీవీఎస్ కాసా అని చెప్పేసి. సేల్స్, సర్వీసు, పార్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి హోర్డింగ్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకి సేల్స్ అయితే ఉంటుంది, సర్వీస్ ఉండిద్ది, జెన్యూన్ పార్ట్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి షోరూమ్ బయట కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మనకి RTR 164V బ్లాక్ కలర్ వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే బేస్ వేరియంట్ లో నార్మల్ అపాచీ RTR 164V తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇవి తీసుకోవచ్చు అనమాట. లేదు నాకు బ్లూటూత్ ఉన్న వేరియంట్ కావాలనుకుంటే మాత్రం బ్లూటూత్ ఉన్న వేరియంట్ కూడా ఉన్నాయి అనమాట. గోడౌన్లో ఉన్నాయి, అవి నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, RTR 204V బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఒక వెహికల్ అయితే ఉంది. 200cc వెహికల్ అనమాట. దీనికి సంబంధించిన డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో కావాలంటే మీరు చూడొచ్చు. సో 200cc వెహికల్ కూడా ఉంది కాబట్టి ఇది మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇది RTR 162V అనమాట. 2 వ్యాల్స్ లో లభిస్తా ఉంది. ఇది బ్లాక్ కలర్. సో ఈ వెహికల్ అయితే ఉంది. దీనికి సంబంధించిన వైట్ కలర్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. మీరు కావాలంటే ఆ వీడియో చూసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇటువైపున మనకి చాలా రైడర్ 125 అయితే ఉన్నాయి. ఎల్లో కలర్ లో 3 రైడర్ 125 అయితే ఉన్నాయి. ఇవి నార్మల్ రైడర్ 125 అనమాట. మీకు కలర్ కన్సోల్ తోనే లభిస్తా ఉంది, బ్లూటూత్ వేరియంట్ అయితే కాదు. సో ఇక్కడ రెడ్ కలర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. చాలా రెడ్ కలర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు బ్లూటూత్ వేరియంట్ లో కావాలంటే బ్లూటూత్ వేరియంట్ లో కూడా మీకు ఒక వెహికల్ అయితే ఉంది, బ్లాక్ కలర్ లో వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది 2023 మోడల్ టీవీఎస్ రైడర్ 125 బ్లూటూత్ వేరియంట్ అనమాట. ఇక్కడ కన్సోల్ అయితే మాత్రం మీకు చాలా పెద్దగా అయితే ఉంది. సో మామూలుగా అయితే మనకి చిన్న కన్సోల్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది నార్మల్ కన్సోల్ అనమాట. మీకు బ్లూటూత్ వేరియంట్ అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్, మీకు 2023 మోడల్ టీవీఎస్ రైడర్ 125 బ్లూటూత్ వేరియంట్ కావాలంటే మాత్రం ఇక్కడ అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇది బ్లూటూత్ కన్సోల్ అయితే ఉంది, కొద్దిగా పెద్ద కన్సోల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉందంట. ఆల్రెడీ ఒక వెహికల్ అయితే పర్చేస్ చేశారు. సో బ్లూటూత్ వేరియంట్ కావాలంటే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఇవన్నీ మాత్రం మీకు నార్మల్ వేరియంట్స్ అనమాట. బ్లూటూత్ వేరియంట్ కొనుక్కోవాలా లేకపోతే నార్మల్ వేరియంట్ కొనుక్కోవాలని చెప్పి నన్ను అడిగితే మాత్రం ఒక 5,000 to 6,000 రూపీస్ డిఫరెన్సెస్ ఉన్నట్టు ఉంది నాకు తెలిసినంత వరకు. నియర్లీ ఒక 10,000 అనుకుంటే. ఎగ్జాక్ట్ గా ప్రైస్ ఎంత ఏంటంటే మనం తర్వాత కనుక్కుందాము. సో 10,000 రూపీస్ పెద్ద మ్యాటర్ అయితే కాదు. బ్లూటూత్ వేరియంట్ అయితే వస్తుంది. మీకు కొద్దిగా పెద్ద కన్సోల్ అయితే ఉండేది కాబట్టి ఇది కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. కొద్దిగా యూనిక్ లో కావాలనుకుంటే మాత్రం మీరు జూపిటర్ 125 అయితే తీసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ లో. సో ఇక్కడ మనకి 4 ఆరెంజ్ కలర్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు బ్లూ అయితే ఉన్నాయి, అలాగే వైట్ అయితే ఉంది. సో ఇవి మనకి షోరూమ్ బయట ఉన్న మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ అయితే. అటువైపు చూపిస్తాను మీకు. అక్కడ మీకు కొన్ని టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. డెడికేటెడ్ గా కొన్ని టెస్టెడ్ వెహికల్స్ అయితే ఈ షోరూమ్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే RR 310 కానీ, లేకపోతే అపాచీ వెహికల్స్ కానీ, లేకపోతే రైడర్ వెహికల్స్ కానీ, రొనిన్ వెహికల్స్ కానీ టెస్టెడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం డెడికేటెడ్ గా అక్కడైతే వెహికల్స్ పెట్టారనమాట. సో అవి చూపిస్తాను, మీరు ఒకసారి రండి. ఫ్రెండ్స్, జనరల్ గా టీవీఎస్ షోరూమ్ లో అయితే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉంటాయి కదా, లైక్ RR 310. మీకు టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉండవు అనమాట. ఈ విజయవాడ కాసా టీవీఎస్ షోరూమ్ లో అయితే టెస్టెడ్ వెహికల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు చూడొచ్చు, టెస్ట్ రైడ్ వెహికల్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. మీరు RR 310 టెస్ట్ రైడ్ చేయొచ్చు, లేకపోతే RTR 204V టెస్ట్ రైడ్ చేయొచ్చు. 162V అయితే ఉంది, ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. రొనిన్ అయితే ఉంది, మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రైడర్ 125 కానీ, రేడియన్ కానీ, స్పోర్ట్ కానీ, ఇట్లా మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే మాత్రం విజయవాడ కాసా టీవీఎస్కి అయితే వచ్చి టెస్ట్ రైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం గోడౌన్ దగ్గరికి అయితే వెళ్దాము. సో దాని పక్కనే, షోరూమ్ పక్కనే మనకు ఒక గోడౌన్ అయితే ఉంది. సో గోడౌన్ లో మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఏమేమి వెహికల్స్ చూడొచ్చు అంటే రొనిన్ అయితే ఉంది, బ్లాక్ కలర్ అనమాట. మనం రెడ్ కలర్ వేరియంట్ కి సంబంధించిన వీడియో అయితే చేసాము. మీరు బ్లాక్ కలర్ లో కావాలంటే ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. బేసిక్ అనమాట. 1,90,000 రూపీస్ లో ఏమో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉండిద్ది. సింగిల్ ఛానల్ ABS. సో గ్రౌండ్ వేరియంట్స్ కానీ, టైర్స్ కానీ చాలా బాగుంటాయి. సో మనకి 2 బేస్ వేరియంట్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మిడ్ వేరియంట్ 2 ఉన్నాయి. సో టాప్ ఎండ్ వేరియంట్ అయితే మాత్రం ఇంకో 2 అయితే ఉన్నాయి అనమాట. గ్రే కలర్, ఆరెంజ్ కలర్. కొద్దిగా యూనిక్ గా కావాలనుకుంటే ఆరెంజ్ కలర్ అయితే తీసుకోవచ్చు. నాకైతే మాత్రం గ్రే కలర్ అయితే నచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. రొనిన్లో అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు RTR 200 అయితే ఉంది. సో మీకు ఇందాక ఆల్రెడీ చూపించాను కదా ఒక వెహికల్. ఇక్కడ ఇంకొక వెహికల్ అయితే ఉంది. ఇక్కడ మీకు స్పెషల్ ఎడిషన్ అని చెప్పాను కదా, మీకు రెడ్ కలర్ వీల్స్ అయితే ఉండిద్ది. దీంట్లో బ్లూటూత్ అయితే ఉండిద్ది, అడ్జస్టబుల్ లీవర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ చివరి మీకు 162V బ్లాక్ కలర్ అయితే ఉంది. అక్కడ ఇంకోటి అయితే ఉంది. సో ఇవి ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే. ఇప్పుడు మనం అక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి టీవీఎస్ స్పోర్ట్ అనమాట. టీవీఎస్ లో మీకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలంటే అది ఓన్లీ టీవీఎస్ స్పోర్ట్ అనే చెప్పుకోవచ్చు. సో గ్రే కలర్ రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు.
సో గ్రే కలర్ మీకు 3 అయితే ఉన్నాయి. మీకు ప్లెయిన్ బ్లాక్ లో కావాలన్నా సరే మీకు టీవీఎస్ స్పోర్ట్ అయితే లభిస్తూ ఉన్నాయి అనమాట. త్వరలో దీనికి సంబంధించిన వీడియో అయితే నేను చేస్తాను. అక్కడ టీవీఎస్ రేడాన్ అయితే ఉన్నాయి. ఇది నార్మల్ వేరియంట్ అనమాట. మీకు రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో కలర్ కన్సోల్, అలాంటి కన్సోల్ తో కావాలన్నా మీకు టీవీఎస్ రేడాన్ అయితే లభిస్తూ ఉన్నాయి. డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో, కావాలంటే ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఇందాక ఒక లారీ అయితే వచ్చింది. లారీలో ఫ్రెష్ గా మనకి టీవీఎస్ ఐక్యూబ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఏమేమి వచ్చినాయి ఏంటనేది కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాయి వెహికల్స్, అవి కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇందాక మనకి లారీలో అయితే కొత్తగా స్టాక్ అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఐక్యూబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రే కలర్ అనమాట. ఐక్యూబ్ ఎస్ లో మనకి గ్రే కలర్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవరైతే గ్రే కలర్ లో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో గ్రే కలర్ అయితే కొద్దిగా బాగుంది నాకు. ఐక్యూబ్ ఎస్ లో ఒక టైప్ ఆఫ్ గ్రే అయితే ఉండిద్ది, ఐక్యూబ్ బేసిక్ లో ఇంకొక గ్రే అయితే ఉండిద్ది. 5 ఐక్యూబ్ స్కై బ్లూ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు వైట్ కలర్స్ చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్స్ మొత్తం ఏంటంటే మీకు టీవీఎస్ ఐక్యూబ్ బేసిక్ వేరియంట్ అనమాట. ఈ రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. మీకు కొద్దిగా విండ్షీల్డ్ అయితే పెద్దగా ఉండిద్ది. 7 ఇంచెస్ కలర్ కన్సోల్ అయితే ఇస్తారు. దీంట్లో 5 ఇంచెస్ కలర్ కన్సోలే. సో ఓవరాల్ గా మీకు ఐక్యూబ్ ఎస్ కావాలంటే ఐక్యూబ్ ఎస్ తీసుకోవచ్చు, లేకపోతే స్టాండర్డ్ అయితే తీసుకోవచ్చు. నేనైతే మాత్రం స్టాండర్డ్ సజెస్ట్ చేస్తాను. లేదంటే మాత్రం ఐక్యూబ్ ఎస్టీ కోసం అయితే వెయిట్ చేయండి. ఒక 4 months టైం అయితే పట్టిద్దంట. టీవీఎస్ జూపిటర్ 110 ZX వేరియంట్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో అయితే లభిస్తూ ఉంటుంది. జనరల్ గా జూపిటర్ 110 లో నాకు రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది. దాని తర్వాత బ్రౌన్ అనమాట. ఇది కొద్దిగా మాపుకి ఆగాలన్నా సరే ఈ కలర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఇటువైపున జూపిటర్ 125 అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి జూపిటర్ 125, అవన్నీ బ్యాక్ సైడ్ మనకి జూపిటర్ 110 స్మార్ట్ కనెక్షన్ అనమాట. ఎవరికైతే జూపిటర్ 110 ZX వేరియంట్ కావాలంటే మాత్రం అక్కడైతే ఉన్నాయి. అందులో బ్లూటూత్ కూడా ఉండేది అనమాట. ఫ్రంట్స్ అనే డిస్క్ బ్రేక్ కానీ 110cc లో హై అండ్ స్పెక్స్ తో మీకు టీవీఎస్ జూపిటర్ 110 స్మార్ట్ ఎక్స్ కనెక్షన్ తో ZX అనే వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. సో ఇవి ప్రెజెంట్ మనకి గోడౌన్ లో ఉన్న వెహికల్స్ అయితే. ఇప్పుడు షోరూమ్ లోపలికి అయితే వెళ్దాం. షోరూమ్ లో ఏమేమి వెహికల్స్ అయితే ఉన్నాయో చూపిస్తాను, ప్రైజెస్ గురించి కూడా కనుక్కుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గోడౌన్ లోనే పీడిఐ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాం. పీడిఐ సెక్షన్ ఏంటంటే మీరు వెహికల్ కొనిన తర్వాత యాక్సెసరీస్ వస్తాయి కదా, ఆ యాక్సెసరీస్ మొత్తం ఇక్కడైతే బిగిస్తారనమాట. సీట్ కవర్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అవన్నీ మీకు పీడిఐ సెక్షన్ లోనే జరుగుతూ ఉంటుంది. మీరు ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ కి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ వేస్తారు. సో ఎవరైతే వెహికల్ కొనుక్కుంటారో కాసా టీవీఎస్ విజయవాడలో పీడిఐ సెక్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. షోరూమ్కి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మనం గోడౌన్ నుంచి బయటికి రాగానే మనకి బయట నుంచి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. నీట్ గా డెకరేట్ చేశారని చెప్పుకోవచ్చు. లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. 110cc జూపిటర్ 110 అని చెప్పుకోవచ్చు. 2 డిఫరెంట్ కలర్స్ డ్యూయల్ టోన్ తో మీకు ఇది లభిస్తూ ఉండిద్ది. నార్మల్ కలర్ అనమాట, బ్రౌన్ కలర్, ఇది బ్లాక్, తర్వాత మ్యాటీ గ్రే, బ్లూ, ఇంకా మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి జూపిటర్ 110 లో. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి RTR 162V అనమాట. సో దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశానని చెప్పాను కదా, ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ వెహికల్ కొనుక్కోండి. దాని తర్వాత మీకు రొనిన్ అయితే ఉంది 225cc ఆరెంజ్ కలర్. మీకు గ్రే కలర్ అయితే బాగుంది చూస్తానికి లైవ్ లో, కానీ ఇది కొద్దిగా యూనిక్ గా కావాలనుకుంటే మాత్రం మీరు ఈ కలర్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా అయితే ఉంది రెడ్ కలర్ అయితే, కానీ ఇది బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. RR 310 దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో. 110cc లో మీకు స్మార్ట్ ఎక్స్ ZX అని చెప్పాను కదా ఇందాక. సో ఈ వెహికల్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రంట్స్ అని మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. 110cc లో మీకు డిస్క్ బ్రేక్ కావాలంటే మాత్రం ఇది ఒకటే వెహికల్ అని చెప్పుకోవచ్చు. మిగతా నార్మల్ కలర్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. బ్లూటూత్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా కొంచెం డిఫరెంట్ గా క్లాసిక్ గా కావాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ అయితే చూడొచ్చు. కొద్దిగా సిమెంట్ కలర్ లాగా అయితే ఉంది, యూనిక్ కలర్. అలాగే మీకు విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. మిర్రర్స్ కూడా కొద్దిగా బ్లాక్ ఫినిషింగ్ తో అయితే ఉంది. సీట్ అయితే కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా సపోర్ట్ అయితే బాగుండిద్ది. సో ఇది చాలా యూనిక్ కలర్ ఇది. తర్వాత రైడర్ 125 అయితే ఉంది ఎల్లో కలర్. బ్లూటూత్ వేరియంట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఎంటార్క్ 125 2 కలర్స్ అయితే ఉన్నాయి. రేడియాన్ అయితే ఉంది, రేడియాన్ 110. సో ఇది నార్మల్గా మీకు అనలాగ్ కన్సోల్తోనే లభిస్తుంది. డిజిటల్ కన్సోల్తో వేరే మోడల్ అయితే ఉండిద్ది. సో రేడియన్ 110 లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇదిగో ఇది మీకు నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ కూడా మీకు నాన్ బ్రేకబుల్ మడ్ గార్డ్ అయితే ఉండేది అనమాట. డెడికేటెడ్ వీడియో ఉంది, ఆ వీడియోలో మీరు మొత్తం తెలుసుకోవచ్చు. టీవీఎస్ స్పోర్ట్ ఇందాక మీకు గ్రే చూపించాను కదా, ఇది బ్లాక్ అనమాట, ప్లెయిన్ బ్లాక్. సో మొత్తం మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ లో చూస్తానికి ఇలా ఉండేది. గ్రే కలర్ అయితే ఇలా ఉండేది. ఇది గ్రే కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ బ్లూ మిక్సింగ్ లాగా అయితే ఉంది. జూపిటర్ 125 అనమాట. ఈ మొత్తం జూపిటర్ 125 అయితే ఉన్నాయి. ఆ మూలేమో మనకి పెప్ అయితే ఉంది. సో ఇవన్నీ మీకు పెప్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీ పింక్ అనమాట. ఇది మ్యాటీ బ్లూ, మ్యాటీ రెడ్, టాప్ రోస్ట్ కలర్ అంటారు. జనరల్గా మనం బ్లాక్ అని మాట్లాడుకుంటాము. అక్కడేమో మీకు నార్మల్ గ్లాసీ ఫినిషింగ్తో బ్లూ అయితే ఉంది. సో ఇక్కడ మనకి టీఆర్ సెక్షన్ అనమాట. సో ఎవరైతే వెహికల్ కొనుక్కుంటారో టీఆర్ ఇక్కడ చేస్తారంట. క్యాష్ కౌంటర్ అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ మీకు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఫైనాన్స్లో వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి షోరూమ్కి అయితే రండి.
డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏంటనేది వీళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళు మీకు క్లారిటీ అయితే ఇస్తారు. ఇదనమాట. ఒకసారి మనము సర్వీస్ ఏరియాకి వెళ్దాం, సర్వీస్ ఎలా చేస్తారో అవి కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షోరూమ్ నుంచి బయటకు అయితే వచ్చాం అనమాట. సర్వీస్ చేయించుకోవడానికి మీరు వెళ్ళాలంటే మాత్రం అక్కడ మనకు ఒక వే అయితే ఉంది కదా, ఆ వే నుంచి మీరు డైరెక్ట్ గా బ్యాక్ సైడ్ డోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. గేట్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. ప్రస్తుతానికి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇటు నుంచి అయితే వెళ్దాము. వెహికల్ కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు లోపల వెహికల్స్ అయితే చూడండి, అలాగే సర్వీస్ ఎలా చేస్తున్నారో ఏంటి అవి కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సో మీరు స్పేర్ పార్ట్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి అయితే స్పేర్ పార్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. జెన్యూన్ పార్ట్స్ అని చెప్పేసి రాస్తుంది. లోపల మనకి రూమ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. స్పేర్ పార్ట్స్ రూమ్ అయితే ఇలా అయితే ఉండిద్ది. మీరు ఇక్కడ నుంచి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. లోపలికి తర్వాత వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో ప్రస్తుతానికి సర్వీస్ దగ్గరికి వెళ్దాం. ఇందాక నేను మీకు ఒక వే అని చెప్పాను కదా, సో ఆ వేలో నుంచి ఇక్కడికి వస్తే మాత్రం మీకు మార్నింగ్ ఇక్కడైతే ఒక జాబ్ కార్డ్ రాసి వెహికల్స్ కి సర్వీసింగ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. వన్ బై వన్ లోపలికి తీసుకెళ్ళిపోయి వెహికల్స్ అయితే సర్వీస్ చేస్తారు. లోపల మీకు సర్వీస్ సెక్షన్ అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. నియర్లీ మనకి 10 ర్యామ్స్ అయితే ఉన్నాయి అనమాట. వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టేసి సర్వీస్ అయితే చేస్తారు. ఇక్కడ రొనిన్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ బేసిక్ వేరియంట్ అయితే సర్వీస్ చేస్తా ఉన్నారు. పెప్ కానీ లేకపోతే జూపిటర్ కానీ, సో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీ వెహికల్స్ సర్వీస్ చేయించుకున్న తర్వాత వాటర్ వాష్ అయితే ఇక్కడ చేస్తారనమాట. సో వాటర్ వాష్ సెక్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో వాటర్ వాష్ అయితే ఉంది, అలాగే మీ వెహికల్స్ కి సర్వీస్ చేయడానికి సర్వీస్ సెంటర్ అయితే ఉంది. ఒరిజినల్ జెన్యూన్ పార్ట్స్ అమ్మడానికి స్పేర్స్ షాప్ కూడా ఉంది, అలాగే ఫ్రెండ్స్ అయిన సేల్స్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఆఫ్టర్ సేల్స్ తర్వాత మనకి సర్వీస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రతి వీడియోలో మీకు సర్వీస్ గురించి అయితే చెప్తా ఉంటాను. సో ఇక్కడ మనకి చాలా ర్యామ్స్ అయితే ఉన్నాయి, చాలా వెహికల్స్ అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు అనమాట. తర్వాత స్పేర్స్ కూడా ఇంపార్టెంటే, చాలా స్పేర్స్ అయితే ఉన్నాయి. సో మనం స్పేర్స్ షాప్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. టీవీఎస్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. చాలా బాక్స్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు. మీకు కావాల్సిన స్పేర్ పార్ట్ ఏదైనా దొరకకపోతే మాత్రం విజయవాడలోని టీవీఎస్ కాసా షోరూమ్కి అయితే రండి. అక్కడ సార్ ఉంటారు, సార్ని అయితే అడగండి, మీకు కావాల్సిన స్పేర్ పార్ట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాసా టీవీఎస్ షోరూంలో ఒక ఎగ్జిక్యూటివ్ అయితే ఉన్నాం అనమాట. ప్రైజెస్ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి చెప్పాను కదా. హాయ్ మేడం. హాయ్ సార్, మై నేమ్ ఈస్ తాహిలా సార్. ప్రైజెస్ గురించి కనుక్కుందాం అనమాట. సో ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది, అందుకే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చెప్పండి మేడం, టీవీఎస్ ఎక్సెల్ ఎంత? ఎక్సెల్ వచ్చేసి మీకు బేసిక్ ప్రైస్ వచ్చి 74,800 సార్. డిస్కౌంట్ ఏముండదా? డిస్కౌంట్ ఉంటుంది సార్, వస్తే ఇక్కడికి ఫైనల్ చేద్దాం మాట్లాడి సార్. ఇక్కడ మనకి ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్స్ ఏంటి? మోపెడ్స్, జూపిటర్ 110cc, 125cc ఎక్కువ సేల్ అవుతుంది సార్. రైడర్ 125లో బ్లూటూత్ వేరియంట్ అయితే వచ్చింది. సో చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి? స్టాక్ అయితే అవైలబుల్గానే ఉంది సార్. స్పాట్ డెలివరీ కూడా అవైలబుల్గానే ఉంది. నార్మల్ ఉంది, 125లో రైడర్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కూడా ఉంది. అదే ఆ స్మార్ట్ ఎక్స్ కనెక్షన్లోనే మనకి 4 కలర్స్ కదా, బ్లాక్ అయితే నేను చూసాను. 4 కలర్స్ రావు సార్. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఓన్లీ 2 కలర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ 2 కలర్స్. సో సర్వీస్ ఎలా ఉంటుంది మేడం? ఇక్కడ సర్వీస్కి ప్రాబ్లం అని చెప్పేసి నేను విన్నాను, సర్వీస్ చేపిస్తారా? లేదు సార్, అంతకుముందు నిజంగానే ప్రాబ్లమ్గా ఉండేది, ఇప్పుడైతే అన్ని సాల్వ్గానే ఉన్నాయి. సర్వీస్ అండ్ స్పేస్ అన్ని అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్. రోనిన్ ప్రైస్ ఎంత మేడం? రోనిన్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 1,85,000 సార్. టాప్ ఎండ్ వచ్చేసి 2,10,000 వరకు ఉన్నాయి. 164Vలో మనకి స్పెషల్ ఎడిషన్ ఉంది కదా, దాని ప్రైస్ చెప్తారా? 1,64,000 ఉంది సార్. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన కలర్ లేకపోతే తెప్పిస్తారా? బుకింగ్ చేసుకుంటే 15 డేస్లో మేము వెహికల్స్ తెప్పిస్తాం సార్, ప్రాబ్లం లేదు. చాలా మంది ఐక్యూబ్ ఎస్టీ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా అడిగేసేద్దాము. ఎందుకంటే పెద్ద డీలర్షిప్ కాబట్టి విజయవాడలో ఐక్యూబ్ ఎస్టీ కావాలంటే ఏంటి పరిస్థితి? బుకింగ్ చేసుకోవాలి సార్. ప్రెసెంట్ అయితే బుకింగ్స్ ఆల్ క్లోజ్ ఉన్నాయి. నార్మల్ ఎస్టీకి బేసిక్కి బుకింగ్స్ ఓపెన్గా ఉన్నాయి. సో ఎన్ని రోజులు పట్టింది బుక్ చేసుకుంటే? ఎస్టీ అయితే 3 months పడుతుంది సార్. ఎస్ అయితే 2 months, బేసిక్ అయితే 1 month. సో ఇక్కడే ఎందుకు కొనాలి మేడం? మీరు ఇక్కడ ఇంకొక డీలర్షిప్ అయితే ఉంది గారిపాటి, సో ఇక్కడే కాసా టీవీఎస్ అనేది ఎందుకు కొనాలి వెహికల్స్? ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి డిస్కౌంట్స్ ఆర్ అవైలబుల్గా ఉంటాయి. ఆల్ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి సార్. స్టాక్ ఇన్ అవైలబుల్. మా ఛానల్ తరపున ఎవరైనా వస్తే డిస్కౌంట్స్ ఉంటాయా ఉండవా? డెఫినెట్గా ఉంటాయి సార్, వస్తాయి తప్పకుండా. సో గైస్ నేను వీళ్ళ షోరూమ్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఫైనాన్స్లో డౌన్ పేమెంట్ ఎంత కట్టాలన్నా సరే షోరూమ్కి అయితే విజిట్ చేయండి, ఒకసారి మీట్ అవ్వండి. తాహిలా గారు ఉంటారనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడంని కానీ లేకపోతే ఇంకా చాలా ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా ఒకరిని మీట్ అయ్యి ప్రైజెస్ గురించి తెలుసుకోండి. మీకు నచ్చిన కలర్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. మన ఛానల్ తరపున వస్తే డిస్కౌంట్స్ కూడా ఉంటాయంట. సో ఈ షోరూమ్లో నాకు కొద్దిగా యూనిక్గా అనిపించింది అయితే ఇదనమాట. టీవీఎస్ ఐక్యూబ్కి సంబంధించిన చిన్న మినీ అయితే కాదు, పెద్ద ట్యాబే ఇది. సో వెహికల్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉందనుకుంటా, అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ ట్యాబ్లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ బ్రోచర్స్ ఉంటాయి సార్. సో బేసిక్ మీద క్లిక్ చేస్తే బేసిక్ సంబంధించిన బ్రోచర్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్తే టీవీఎస్ ఎస్ గురించి వస్తాయి, ఐక్యూబ్ గురించి.
సో బ్రోచర్స్ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో ఎస్టీ అయితే ఎలా ఉంటుంది, మీకు లోపల గూడ్ స్పేస్ ఎంత ఉంటుంది, దీని ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది ఏంటనేది మీకు డీటెయిల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈ ట్యాబ్ అయితే కంపెనీ వాళ్ళకి మాకు ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు బేసిక్గా దొరుకుతుంది సార్. ఎవ్రీ వెహికల్ గురించి 3 వేరియంట్స్ గురించి కూడా మీకు డీటెయిల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇది బేసిక్ గూడ్ స్పేస్ మీకు ఇలా ఉంటుంది. గూడ్ స్పేస్ వచ్చేసి మీకు 18 లీటర్స్ ఉంటుంది. దీంట్లో మీకు మొబైల్ ఛార్జ్ కూడా ఉంటుంది. దీంట్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఇస్తారు సార్. మీరు 4.5 అవర్స్ అనేది మీకు ఛార్జింగ్ లైఫ్ 100 కిలోమీటర్స్ వస్తుంది. 100 రేంజ్. టాప్ స్పీడ్ వచ్చేసి 80 సార్. రైడర్ సార్ 125 నార్మల్ది. ఇవి వచ్చేసి ఎంటార్క్ 125. ఎంటార్ స్మార్టెస్ట్ కనెక్ట్ కూడా ఉంటుంది. 125 వస్తుంది. సూపర్ స్క్వాడ్ ఇది అవెంజర్ మోడల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు 110 cc రేడియం మైలేజ్ వెహికల్స్ సార్. ఇవి మీకు మైలేజ్ వచ్చి 75 అబోనే ఉంటాయి మైలేజ్ కూడా. ఇవి వచ్చేసి 125. ఈ 125లో వచ్చేసి మీకు మైలేజ్ వచ్చి 55 వస్తుంది. గూడ్ స్పేస్ కూడా మీకు డ్యూయల్ హెల్మెట్ పట్టేంత గూడ్ స్పేస్ కూడా మీకు దీంట్లో అవైలబుల్గా ఉంది. దీంట్లో 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డ్రమ్ అండ్ డిస్క్ 2 అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో 4 కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. బ్లూ వస్తుంది, మ్యాటిక్ గ్రే, వైట్, ఆరెంజ్. లైట్ వెయిట్ వెహికల్స్ సార్. ఇవి వచ్చేసి లర్నింగ్ స్టేజ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి సార్. దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి 5. మేడం యాక్చువల్లీ స్కూటీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని విన్నాను. సో అది నిజమేనా? ఇది BS6 కాదు సార్. BS6 కాబట్టి మనం ఫ్యూల్ అనేది 1.5 లీటర్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేసుకోవాలి. 1.5 లీటర్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అని ఉండవు. ఒకవేళ మీరు లాస్ట్ అయిపోయేంత వరకు యూస్ చేస్తే కనుక కంపల్సరీగా కంప్లైంట్స్ అనేవి వస్తాయి సార్. ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేస్తారా? చేస్తాం సార్, డెఫినెట్లీ రెక్టిఫై చేస్తాం. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు అన్ని ఇక్కడే. ఎంత మేడం ఈ RC పింక్ ప్రైస్? ఇది RC పింక్ వచ్చేసి 85,900 సార్. అంతే ఫైనల్ అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కౌంట్ నేను మాట్లాడి ఇస్తాను సార్. ప్రాబ్లం లేదు. అంటే మీ ఛానల్ వల్ల ఎవరైనా వస్తే మా దగ్గరికి తప్పకుండా డిస్కౌంట్ ఇస్తాం సార్. తాహిలా అంట. సో ఎవరైనా కాసా టీవీ షోరూమ్కి వస్తే మాత్రం మేడంని విజిట్ చేయండి, అడగండి. సో మీకు నచ్చిన వెహికల్ ఏదైనా ఉంటే మేడం హెల్ప్ చేస్తారు, కొనుక్కోవచ్చు. సో ఫైనాన్స్ కూడా ఆల్ అవైలబుల్గానే. లో డౌన్ పేమెంట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మినిమం డౌన్ పేమెంట్ ఎంత మేడం? దీనికైతే 10,000 సార్. స్కూటీ పెప్పకి అయితే. ఎక్సెల్ అయితే 7-8,000లో అయిపోతుంది. లో డౌన్ పేమెంట్లోనే మినిమం ట్రై నా వీడియోస్ ఎక్కువగా చూసేది అపాచీ 164V కావాలని చెప్పేసి, రైడర్ 125 కావాలని చెప్పేసి అడుగుతారు కదా. సో అపాచీ వెహికల్ కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత? సిబిల్ స్కోర్ బట్టి ఉంటుంది సార్. అపాచీ మినిమం మీకు LDP అంటే 30,000. 30,000 కడితే అపాచీ ఇచ్చేస్తారంట. సో ప్రూఫ్లు ఏమేమి తీసుకురావాలి? ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ప్రెజెంట్ ఆధార్ ప్రూఫ్. ఓకే. అడ్రస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొస్తే మాత్రం మీకు సిబిల్ చెక్ చేసి ఫైల్ చేస్తారు. 30,000 డౌన్ పేమెంట్ చేస్తే అపాచీ RTR 164V ఇస్తారంట. రైడర్ 125 అయితే? రైడర్ 125 అంటే బేసిక్గా మీరు 20,000 నుంచి స్టార్టింగ్ డౌన్ పేమెంట్ 20,000 అంట. బ్లూటూత్ వేరియంట్ ఉంది కదా మేడం? బ్లూటూత్ కూడా మీకు 25 కడితే ఇచ్చేస్తారంట. ఉంది ప్రజెంట్ ఆల్రెడీ. సాయంత్రం వీళ్ళు వెహికల్ ఇస్తే మాత్రం షూట్ చేసి డెడికేట్ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం మేడం ఇస్తే. తప్పకుండా డెఫినెట్గా రండి. షోరూమ్కి వస్తే నేను తప్పకుండా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాను.